హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ చరిత్రలో ఏ రోజు కూడా కోప్పడని విధంగా, ఫైర్ అవ్వని విధంగా ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో స్టేజ్ పై నుంచి నాగార్జున ఒక కంటెస్టెంట్ పై రెచ్చిపోయాడు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫేమ్ సంజన గర్లాని. సంజన ఈ వారం నామినేషన్స్లో రీతుపై మాటల దాడి చేసేసింది. ఆ అటాక్ ఎలా ఉంది అంటే చివరికి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళి రీతుని బండబూతులు తిట్టేసిందనే చెప్పవచ్చు. దీంతో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యి వచ్చి రాగానే, సంజన ఇక సర్దుకో, నువ్వు ఈ ఇంట్లో నా ఎదురుగా ఒక్క క్షణం ఉన్నా కూడా నేనస్సలు భరించలేను. నీకు నేను ఎల్లో కార్డ్ ఇచ్చేస్తున్నాను. ఈ గేమ్ నుంచి ఈ క్షణమే నువ్వు స్టేజ్ పైకి రాకుండా నా దగ్గరికి వద్దు, ఏమీ వద్దు. అటు నుంచి అటే వెళ్ళిపోతే బాగుంటుంది, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ రెచ్చిపోవడం జరిగింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే, నామినేషన్స్లో రీతు సంజనాని నామినేట్ చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకునే భాగంలో సంజన రీతుపై పర్సనల్ అటాక్ చేసింది. అర్ధరాత్రి సమయంలో నువ్వు వెళ్ళి డెమాన్ పక్కన కూర్చుంటావు అంటూ ఒక అమ్మాయితో మాట్లాడకూడని మాటలు ఒక అమ్మాయే మాట్లాడటంతో నాగార్జున దాన్ని ఎత్తి చూపుతూ, నేను ఆ మాటలని, ఆ బూతులని మళ్ళీ నా నోటి ద్వారా చెప్పాలనుకోవడం లేదు, నువ్వు వెళ్ళిపో సంజన అంటూ, బిగ్ బాస్ ప్లీజ్ మెయిన్ గేట్స్ ఓపెన్ చేయండి అనగానే మెయిన్ గేట్స్ తెరుచుకున్నాయి. కంటెస్టెంట్స్కి ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. సంజన కూడా ప్లీజ్ సార్ ప్లీజ్, అది నా స్ట్రాటజీలో భాగంగానే అన్నాను, రీతు అలా అరుస్తూ ఉంటే రీతుని తగ్గించడం కోసమే అలా అన్నాను అని చెప్తున్నా కూడా నేనేమి వినాలని అనుకోవడం లేదు సంజన, వెళ్ళిపో, ఆ తర్వాత నేను మాట్లాడతాను అంటూ నాగార్జున అటువైపు తిరిగేశాడనే చెప్పవచ్చు. మరి సంజనకి రెడ్ కార్డ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.